స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయమధీరయేత్. సో మహాభారత కథలు చెప్పుకుందాం. ఈరోజు యయాతి, దేవయాని, శర్మిష్ఠ వీళ్ళ ముగ్గురు గురించి చెప్పుకుందాం. సో శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. ఈ శుక్రాచార్యుడు వృషపర్వుని అసురరాజు అయినటువంటి వృషపర్వునికి పురోహితునిగా గురువుగా ఆయన దగ్గర ఉంటూ ఉండేవాళ్ళు. ఆ వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ. చిన్న వయసు నుంచి దేవయాని, శర్మిష్ఠ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరు కలిసే పెరిగారు. అన్ని పనులు కలిసి చేయటం, విద్యాభ్యాసం కానీ అన్నీ ఒక శుక్రాచార్యుల వారి వద్దరే నేర్చుకున్నారు. ఇద్దరు మంచి స్నేహితులు, బాల్యమిత్రులు. అదే స్నేహాన్ని వారు పెద్దవారైనా కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. అంత ప్రాణ స్నేహితులు ఇద్దరు అలా పెరిగి పెద్దవుతూ ఉన్నారు. ఒకరోజు శర్మిష్ఠ తన రాజపరివారంలో ఉన్నటువంటి దాసీలతో మరియు దేవయానితో కలిసి వనవిహారానికి వెళ్ళారు. అందరూ కలిసి చక్కగా వనాల్లో విహరించి అలా ఆడుకోవాల్సిన ఆటలన్నీ ఆడుకుని ఎంత చక్కగా ఉల్లాసంగా గడపాలో అంత చక్కగా ఉల్లాసంగా గడిపేసి ఆఖరిన ఆ వనంలో దగ్గరలో ఉన్నటువంటి ఒక కొలంలో స్నానానికి జల క్రీడలు ఆడదామని దిగారు. అందరూ ఒడ్డున వస్త్రాలు విడిచి జలక్రీడలు ఆడడానికి దిగి అక్కడ కూడా చక్కగా జలక్రీడలు ఆడుకుంటూ ఉన్నారు. వీరు అలా జలక్రీడలు ఆడుకుంటూ ఉండగా చాలా బాగా గాలి వీసింది. ఆ గాలికి ఒడ్డునున్నటువంటి వస్త్రాలన్నీ అందరివి కలిసిపోయినాయి. విడివిడిగా పెట్టుకున్నటువంటి వస్త్రాలన్నీ అన్నీ ఒక మూట కట్టేసినట్లుగా అట్లా అయిపోయినాయి వస్త్రాలన్నీ. వీరికి కావలసినంతసేపు జలక్రీడలు ఆడుకుని ఇంకా అలసిపోయాము, బయటకు వచ్చేద్దాం అనుకున్న సమయానికి బయటికి వచ్చారు. చూస్తే అందరి వస్త్రాలు కలిసిపోయి మూట కట్టినట్టు ఉన్నాయి. కానీ ఎక్కువసేపు ఆ తడి బట్టలతో ఉండలేక ఎవరి చేతికి దొరికిన వస్త్రాలని వారు కట్టేసుకున్నారు. అలా కట్టుకున్న క్రమంలో శర్మిష్ఠ చేతికి దేవయాని వస్త్రం వచ్చింది. ఆమె చూసుకోకుండా దేవయాని వస్త్రాన్ని కట్టేసుకుంది. అది చూసినటువంటి దేవయానికి చాలా కోపం వచ్చింది. తను మాత్రం శర్మిష్ఠ వస్త్రాలని కట్టుకోలేదు. పైగా నీవు ఎవరి వస్త్రాలు కట్టుకున్నావో చూసుకోవాలి కదా, అంత చూసుకోకుండా కన్ను మిన్ను కానక ఉన్నావా? పూజ్యులైనటువంటి గురుపుత్రిక వస్త్రాలవి, ఒక బ్రాహ్మణ స్త్రీ వస్త్రాలు ధరించడానికి నీకెంత ధైర్యం, ఎంత అహంకారం అని దేవయాని శర్మిష్ఠను పోట్లాడుతూ ఉంది. కొంచెమన్నా ఆలోచించాలి కదా, ఎవరు వస్త్రాలు ధరిస్తున్నాను ఏంటి అని అంటే శర్మిష్ఠ అక్కడ ఉన్న పరిస్థితి అలా ఉంది. ఎవరిది ఏంటని వెతుక్కునేటువంటి సమయం కూడా లేదు. ఎక్కువసేపు ఈ తడిబట్టలతో కూడా ఉండలేం కదా, అందరం ఎవరి చేతికి వచ్చిన వస్త్రాలను వారు ధరించాము. అలా నేను ధరించాను కానీ కావాలని నీ వస్త్రాలను నేను కట్టుకోలేదు అంటే, అయినా కానీ నీకైనా కొంచెం వెనక ముందు ఆలోచించుకోవాలి కదా. అది బ్రాహ్మణుల వస్త్రాలు, ఎంతో పవిత్రమైనటువంటి అంతటి పవిత్రమైనటువంటి వస్త్రాలని అసురరాజు పుత్రిక అయినటువంటి నువ్వు ఎలా ధరిస్తావు? ఇది ఏమాత్రం భావ్యం కాదు, నాకు ఇది ఇష్టం లేదు అని మాట్లాడింది. తను చెప్తున్నా వినకుండా దేవయాని అలా మాట్లాడేటప్పటికీ శర్మిష్ఠకి కూడా కోపం వస్తుంది. కోపం వచ్చి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఎవరనుకుంటున్నావు? అసురరాజు పుత్రికను, రాజపుత్రికను నేను. నాకు ఏదైనా చేసేటువంటి అర్హత ఉంది. మీ నాన్న ఎవరు? మా నాన్న దగ్గర పురోహితులుగా పనిచేస్తున్నటువంటి ఆయన మా నాన్న మెప్పు కోసం మా నాన్నని పొగుడుతూ, మా నాన్న అడిగినప్పుడు సలహాలు ఇస్తూ, మా నాన్న ఇచ్చేటువంటి జీతబత్యాల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు మీరు. ఒక రకంగా చెప్పాలంటే మీరు బిచ్చగాళ్ళు. మా కింద ఆధారపడి మేమిచ్చినటువంటి దానితో జీవించేటువంటి నీకే ఇంత అహంకారమా? ఇంత అహంకారం నీకు ఉండవచ్చా? నన్నే తోలనడతావా రాజపుత్రికిని? నేను నీ వస్త్రం ధరించినప్పుడు నీవు నా వస్త్రాలు కట్టుకుంటే ఏమైంది? అంత పనికి రాకుండా అయిపోయామా? మా కింద మా మీద ఆధారపడి జీవించే మీకే అంత అహంకారం ఉంటే ఎలా అని శర్మిష్ఠ కూడా ముందు వెనక ఆలోచించకుండా తను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఇంకా అలా మాట్లాడుతా కూడా నీవు ఎంత బోరును విలిపించినా నీవు నన్ను ఏమీ చేయలేవు,
నా చేతిలో అధికారం ఉంది, నీ చేతిలో ఏముంది, ఏమీ లేదు కదా. నీకు వచ్చినటువంటి కోపం పెదవాడికి వచ్చినటువంటి కోపం లాంటిదే. కొంచెం సేపు అరిచేసి నిశ్శబ్దంగా ఉండటం తప్పిస్తే నువ్వు చేయగలిగింది ఏం లేదు. ఏం చేయాలన్నా ఏదైనా చేయగలిగినా కూడా నేను మాత్రమే చేస్తాను. నేను రాజపుత్రికని కదా, అధికారం ఉంది కదా. నువ్వు కనుక ఇలాగే ఇష్టం వచ్చినట్టు కనుక మాట్లాడితే దాసీ జనాలతో చెప్పి నిన్ను బయటకు గెంటేయిస్తాను. మాట్లాడకుండా కుక్కిని పేరులాగా నేను చెప్పినట్టు విని చెప్పినట్టు పడుండు అనేసి శర్మిష్ఠ కూడా తన నోటికి వచ్చినట్టు మాట్లాడేసింది. అలా మాట్లాడుతూ ఉండేటప్పటికీ దేవయానికి బాగా కోపం వచ్చింది. అదేంటి, గురుపుత్రికను అన్నటువంటి గౌరవం కూడా లేకుండా తన ఇష్టానికి మాట్లాడుతుంది, పైగా నా అనుమతి లేకుండా నా వస్త్రాలు ధరించి తన ఇష్టానికి తను ప్రవర్తిస్తుంది అని ఆమెకు ఉక్రోషం ఆపుకోలేక నా వస్త్రాలను నాకు ఇచ్చేయని ఆ శర్మిష్ఠ కట్టుకున్నటువంటి వస్త్రాలని లాక్కోబోయింది. వాళ్ళిద్దరి మధ్య అలా చాలా పెనుగులాట జరిగి ఆ పెనుగులాటలో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి జరుగుతూ వచ్చారు. అలా వచ్చిన క్రమంలో అక్కడ ఒక పాడుబడినటువంటి బావి ఉంది. శర్మిష్ఠ చూసి ఆ బావిలోకి దేవయానిని నెట్టేసింది. తను కావాలని నెట్టేసింది. నెట్టేసేసి ఇంకా దేవయాని చనిపోయింది అనుకుని మిగతా దాసీ జనాలను తీసుకుని తను రాజమహల్కి వెళ్ళిపోయింది. సో ఈమె వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి నుహుషుని కుమారుడైనటువంటి యయాతి ఆయన కూడా వేట కోసమని వనంలోకి వచ్చి వేటాడి దప్పిక కోసం ఎక్కడైనా దాహం దొరుకుతుందేమో అని ఎతుక్కుంటూ ఆ బావి దగ్గరికి వచ్చాడు. ఆ బావి దగ్గరికి వచ్చేప్పటికి లోపలి నుంచి దేవయాని కేకలు వినపడి ఎవరో ప్రమాదంలో ఉన్నారని రక్షించుదామని బావి దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి ఎవరిని ఇవన్నీ ఆమె పూర్వాపరాలన్నీ తెలుసుకుని ఆమెను తన దక్షిణ హస్తాన్ని అందించి బావిలో నుంచి బయటకు లాగాడు. తన గురించి చెప్పి ఆమె నన్ను రక్షించినందుకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయింది. యయాతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అక్కడి నుంచి బావిలో నుంచి బయటకు వచ్చినటువంటి దేవయాని మరలా తిరిగి రాజ్యంలోకి వెళ్ళలేదు, తన తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. వనంలోనే ఒక చెట్టు చాటున కూర్చుని బాధపడుతూ ఉంది. అందరూ కలిసి వెళ్ళారు, అందరూ వచ్చేసారు, నా పుత్రికి ఇంకా రాలేదేంటి అని శుక్రాచార్యుడు ఎతుక్కుంటా అక్కడ ఉన్నటువంటి దాసీల్లో ఒక దాసిని, నా కుమార్తె ఇంకా రాలేదు, అడవిలో ఏమన్నా తప్పిపోయిందేమో, ఎక్కడ ఉందో ఎలా ఉందో చూసిరా అని చెప్పి ఆమెను పంపించాడు. ఆ దాసి వనంలోకి వెళ్ళేప్పటికీ ఒక చెట్టు కింద కూర్చుని దేవయాని ఏడుస్తూ బాధపడుతూ ఉంది. ఎందుకు, ఏమైంది, ఎందుకు ఇక్కడ కూర్చుని బాధపడుతున్నావు, నీకోసం మీ నాన్నగారు ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు, నువ్వు ఇంకా రాలేదని ఆయన కంగారు పడుతున్నారు, ఇంటికి వెళ్దాం రా అంటే నేను ఈ రాజ్యంలో అడుగు పెట్టను, నా మాటగా వెళ్ళి మా నాన్నగారికి చెప్పు, ఆయననే ఇక్కడికి రమ్మను, నేను ఈ రాజ్యంలో అడుగు పెట్టదలుచుకోలేదు అని చెప్తుంది. ఎందుకు ఏమిటి అని కారణం అడిగితే నాన్నకు మాత్రమే చెప్తాను, నువ్వు వెళ్ళి ఈ మాట మా నాన్నగారికి నా మాటగా చెప్పు అని చెప్పింది. సెలవు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.